దేవుడికి నైవేద్యం ప్రసాదంగా అప్పటికప్పుడు తీపి తినాలనిపిస్తే ఇలా బెల్లం అన్నం ట్రై చేయండి. ముందుగా కుక్కర్లోకి ఒక టీ గ్లాస్ బియ్యం, ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగి 4 టీ గ్లాసుల నీళ్ళను పోసి 10 నిమిషాల పాటు బియ్యాన్ని నాననివ్వాలి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ లేదా 1.5 టీ గ్లాస్ బెల్లం తీసుకోవాలి. ఒక టీ గ్లాస్ నీళ్లు, కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని ఎండు కొబ్బరి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని 4 నిమిషాల పాటు బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో కరిగించి కిందికి దించుకోవాలి. ఇప్పుడు 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని మెత్తగా ఉడికించుకొని గరిటె సహాయంతో మెత్తగా మెదుపుకొని మనం తయారు చేసుకున్న బెల్లం నీళ్లను వేసుకొని చిటికెడు ఉప్పు వేసి అంతా కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరింత రుచి కోసం కడాయిలోకి 2 లేదా 3 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి దోరగా వేయించుకొని ఉడికించుకున్న బెల్లం పరమాన్నం పైన వేసుకుంటే ఎంతో రుచిగా, ఆరోగ్యంగా, నైవేద్యం ప్రసాదంగా తీపి తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్